మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచేందుకు భారత్ అమ్మాయిలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మహిళల క్రికెట్ను కింద స్థాయి నుంచే ప్రోత్సహించేందుకు 2023 నుంచి ఐసీసీ అమ్మాయిలకు కూడా అండర్-19 వరల్డ్ కప్ను నిర్వహిస్తోంది. తొలి ఎడిషన్లోనే దుమ్ము రేపిన భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఈసారి కూడా పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ చేరడం వరకు ఛాంపియన్ లాగానే ఆడింది. లీగ్ రౌండ్ మ్యాచ్లలో వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతోనూ, ఆతిథ్య మలేషియాపై 10 వికెట్ల తేడాతోనూ గెలిచిన భారత్ శ్రీలంకను 60 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సూపర్ 6 2 మ్యాచ్లలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్పై భారీ విజయాలను అందుకుంది. ఇక సెమీస్లో ఇంగ్లాండ్ పైన డామినేట్ విక్టరీతో అదరగొట్టింది. బ్యాటింగ్లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సూపర్ ఫామ్ భారత్కు ప్లస్ పాయింట్. తన బ్యాట్తో మెరుపులు మెరిపిస్తున్న త్రిష లీగ్ మ్యాచ్లో సెంచరీ నమోదు చేసింది. ఈ సెంచరీతో అండర్-19 క్రికెట్లో తొలి సెంచరీ చేసిన ప్లేయర్గా త్రిష రికార్డులకు ఎక్కింది. తాజాగా సెమీస్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా త్రిష 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరో ఓపెనర్ కమలిని కూడా ఫామ్లో ఉంది. బౌలింగ్లో మన బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. వైష్ణవి శర్మ, పరుణీకా సిసోడియా, ఆయుషి శుక్లా కీలక సమయంలో వికెట్లు తీస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవి శర్మ తన స్పిన్ మ్యాజిక్తో టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతోంది. ప్రస్తుత ఫామ్ అండ్ బలాబలాలను చూస్తే ఫైనల్ పోరులోనూ భారత అమ్మాయిలే ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. అయితే సౌత్ ఆఫ్రికాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ జట్టు కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ చేరింది. సెమీస్లో టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్గా ఫుల్ ఫామ్లో ఉన్న భారత్ను నిలువరించాలంటే సౌత్ ఆఫ్రికా అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. మొత్తం మీద రెండోసారి వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని భారత్, తొలిసారి వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే ఈ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.